సనాతన ధర్మ ఫాలోవర్స్కు, నా హిందూ సోదర సోదరీమణులకు, అందులోనూ సాయినాథుని ప్రియ శిష్యులకు, ప్రియ భక్తులకు నా నమస్కారం అండి. ఇవాళ ఈ డాక్టర్ వెంకట చాగంటి అండ్ శాస్త్రి మునగాల అని వీళ్ళు ఆన్లైన్ వీడియోస్ కొన్ని పెడతా ఉన్నారు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు క్వశ్చన్ చేసుకుంటున్నట్టు, సంభాషిస్తున్నట్టు. ఎంతసేపు టాపిక్ ఏంటి అంటే, మెయిన్ వాళ్ళ ఫోకస్ ఏరియా ఏంటి అంటే రమణానంద మహర్షి వారు అండ్ వారి ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి రమణేశ్వరం గురించి మాట్లాడుతూ, ఆయన రకరకాల క్వశ్చన్స్, ఏమన్నా బిరుదులు పెట్టుకోండి కానీ వేదం జోలికి రాకూడదు, వేదం అనేది నా సొత్తు అన్న టైప్లో మాట్లాడుతున్నాడు ఆయన. వేదం గురించి ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరైనా వేదం గురించి సంభాషించవచ్చు. వేద జ్ఞానాన్ని నేను చెప్తున్నాను అని చెప్పని ఎవరైనా ముందుకు రావచ్చు. దానికి ఈయన ఈ డాక్టర్ వెంకట చాగంటి, సారీ నేను డాక్టర్ వెంకట చాగంటి అంటున్నాను కానీ బట్ ఆయన ప్రశ్నలు కొన్ని అడుగుతున్నారు. ఆయన మాట్లాడిన సంభాషణలు, ఆయన వీడియోస్ అవి చూసిన తర్వాత ఆయన డాక్టర్ వెంకట చాగంటి కాదు, డాక్టర్ వెంకట చాదస్తం, వెంకట చాగంటి అనే దానికి కంటే కూడా వెంకట చాదస్తము అని చెప్పని. ఇంకొక ఆయన శాస్త్రి మునగాల అని చెప్పని మాట్లాడుతున్నాడు. మాటల్లో క్లారిటీ లేదు, ఒక క్వశ్చన్ ఎట్లా అడగాలి, అసలు మాట్లాడుతున్నా కూడా ఒక స్పష్టత, ఏం మాట్లాడుతున్నాడో ఏంటో మరి ఆయనకే తెలియాలా. ఈ వెంకట చాదస్తమే నా క్వశ్చన్ అర్థం కాలేదు, శాస్త్రి గారు నా క్వశ్చన్ అర్థం కాలేదు, నా క్వశ్చన్ అర్థం కాలేదని మూడు సార్లు అడిగించుకొని క్వశ్చన్ చెప్పించుకునే పరిస్థితి. ఇటువంటి వాళ్ళు వచ్చేసి రమణానంద మహర్షి వారిని ప్రశ్నిస్తారంట. రమణానంద మహర్షిని అసలు వేదం గురించి ఎలా మాట్లాడతాడు శాస్త్రి గారు, వేదం గురించి ఎలా మాట్లాడతాడు శాస్త్రి గారు అని చెప్పని అంటున్నావు. అసలు నీ అర్హత ఏంటి వేదం గురించి మాట్లాడటానికి? అసలు నీకు మినిమం జ్ఞానం అనేది ఉందా? వెంకటాచాదస్తం అని చెప్పని నేను అడుగుతున్నాను. ఇంకోటి, ఇప్పుడు రమణానంద మహర్షి వారిని ఇప్పుడు పాయింట్ నెంబర్ 1 నేను ప్రశ్నిస్తున్నాను భగవంతుడి నామాలు ఎన్ని వేదం ప్రకారంగా అని అంటున్నావు. ఫస్ట్ అసలు ఒక గురు స్థానంలో ఉన్న వ్యక్తిని ఎలా ప్రశ్నించాలి, అసలు ఒక గురువుగా ఓ ప్రశ్న అడుగుతున్నావు నీకు తెలుసుకోవాలని అని అంటే అసలు ఎట్లా ప్రశ్నించాలి గురువుని? రామాయణంలో ఓ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారు. డెత్ బెడ్ మీద పడుకొని రావణాసురుడు చనిపోబోయే ముందు లక్ష్మణుడికి రావణాసురుడి పట్ల ఒక చులకన భావము, ఒక ఏహ్య భావము ఉంది అని పసిగట్టి శ్రీరాముడు, లక్ష్మణ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి యుద్ధనీతి ఏంటో తెలుసుకొని రా అని చెప్పని పంపిస్తే, లక్ష్మణుడు ఉన్న చులకన భావం వల్ల, అహంకారం వల్ల వెళ్ళి రావణాసురుడి తల దగ్గర నిలబడి ప్రశ్న అడిగాడని. అడిగితే రావణాసురుడు, నన్ను నువ్వు ప్రశ్నిస్తున్నావు అంటే, నేను గురువుని, నువ్వు జ్ఞానం తెలుసుకోవాలని ప్రశ్నిస్తున్నావు, వెళ్ళి పాదాల దగ్గర నిలబడు, వినయంతో అడుగు, అప్పుడు చెప్తాను అని చెప్పాడు అని చెప్పని ఒక కథనం ఉంది కదా. అంత మాత్రం కూడా తెలీదా మీకు ఒక గురువుని ఎట్లా ప్రశ్నించాలి? ఒక ఇద్దరు అజ్ఞానులు అక్కడ కూర్చొని, ఈ శాస్త్రి మునగాల అండ్ వెంకట చాదస్తము అక్కడ కూర్చొని మీరు వాళ్ళని ప్రశ్నిస్తున్నాను అని చెప్పనంటే అసలు సెన్స్ ఉందనుకోవాలా? ముందు ఎలా ప్రశ్నించాలో ఏంటో ముందు తెలుసుకోండి. దానికి ఒక స్పిరిచువల్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. దాని ప్రకారంగా ఇప్పుడు నిన్న ఆయన చాముండేశ్వరి మహర్షి వారు వచ్చారు. ఏ విధంగా మాట్లాడారు స్వామితోటి, ఏ విధంగా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు రిసీవ్ చేసుకున్నారు, ఎలా ప్రశ్నించారు, ఆయనకున్న సందేహాల్ని ఎట్లా నివృత్తి చేసుకున్నారు, అది ఒక పద్ధతి మాట్లాడేది. మేము అంతకు ముందు కూడా ఎన్నోసార్లు నేనే పర్సనల్గా నేను చెప్పాను వీడియోలో, రావయ్యా చాగంటి, ఇండియా రా, రమణేశ్వరం ఉంది, ఇట్స్ అన్ ఓపెన్ క్షేత్రం ఇది, మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 టైమింగ్స్, టోల్ ఫ్రీ నంబర్ ఉంది, వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో టోల్ ఫ్రీ నంబర్ ఉంది, ఆ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మహర్షి వారితో మాట్లాడాలి అని చెప్పని ఓ ప్రోటోకాల్ ప్రకారంగా వస్తే ఎందుకు మాట్లాడరు? పిచ్చోళ్ళలాగా మీరు అక్కడ కూర్చొని ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ అని క్లారిటీ లేకుండా ఆయన ప్రశ్నలు అడగడము, ఆ శాస్త్రి మునగాల నువ్వేమో ఏమిటి శాస్త్రి గారు మళ్ళీ చెప్పండి, నాకు ప్రశ్న అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి అని చెప్పని మళ్ళీ అడగడము, జోకర్ల సంతలాగా ఉంది అది మీది, మీరు చేసేది. ఫస్ట్ అది తెలుసుకోండి ముందు, ఏ విధంగా గురువుని ప్రశ్నించాలి. మీకు నిజంగా అంత ప్రశ్నించాలి, వేదం పట్ల నాకు అంత ఫైర్ ఉంది, వేదాన్ని నేనే చదివేశాను, ఇంకెవ్వరు చదవాలన్నా, వేదం గురించి ఏది మాట్లాడన్నా నాకు ప్రూవ్ చేయాలి, నేనే ఇవ్వాలి టైటిల్ అని చెప్పే విధంగా చెప్తున్నావు. అంత సీన్ లేదు. ఫస్ట్ మీరు రండి ఇక్కడికి, వచ్చిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది ఏది ఏంటి అనేది. అది పాయింట్ నెంబర్ 1. తర్వాత పాయింట్ నెంబర్ 2, ఈ చదస్తం గారు, వేదాధ్యయనం చేసిన వాడికే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది, వేదం చదవని వాడికి ఆత్మసాక్షాత్కారం కలగదు అని చెప్పని ఒక ఇంపార్టెంట్ పాయింట్ని తీసుకొచ్చి చెప్పారు. ఇప్పుడు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా మనకి. స్వామి వివేకానందుడు ఏ వేదం చదివాడండి?
పరమహంస యోగానంద వారు ఏ వేదం చదివారు? వాళ్ళు ఎక్కడన్నా వేదాధ్యయనం చేశారా? రామకృష్ణ పరమహంస వారి అద్భుతమైన శిష్యుల్లో స్వామి అద్భుతానంద అని ఒక ఆయన ఉంటారు. లాటు అంటారు. ఆయన పరమహంస వారి భక్తులుగా ఒకళ్ళ ఇంట్లో పనతనతను పని చేసుకునేవాడు. చదువు లేదు, ఏం లేదు. బీహార్ నుంచి ఉన్న భక్తుడు అతను. అతను పరమహంస వారి భక్తుడు పరమహంస వారిని కలవడానికి వచ్చినప్పుడు ఈ పనతను కూడా అతనితో పాటు వస్తే పరమహంస వారు అతన్ని చూసిన వెంటనే అతనికి యోగం ఉన్నది, అతనికి ఆ అదృష్టం ఉన్నది, అతనికి ఆ సంస్కారం ఉన్నది అని పసిగట్టి అతన్ని నువ్వు నా దగ్గరికి వదిలేసేయి, ఇంకా నీ పనిలో కాదు ఇక్కడ ఉంటాడు అని చెప్పని అతన్ని పరమహంస వారు, అదే వివేకానందుడు అంటారు, పరమహంస వారి అద్భుతం ఇతను అని చెప్పని. అతనే లాటు అంటారు. అతనే స్వామి అద్భుతానంద అయ్యారు. ఏ వేదం చదివాడండి? చదువు కూడా లేదు అతనికి. చదువు సంధ్యలు కూడా లేవు. ఇంట్లో పని చేసుకునేవాడు. అటువంటి వాడిని గురువు ఎంచుకొని రత్నంలాగా తీర్చిదిద్దాడు. ఆయన ఒక విగ్రహంలాగా, పూజలు అందుకునే విగ్రహంలాగా తీర్చిదిద్దాడు. ఆయనే స్వామి అద్భుతానంద. లాటు అంటారు. ముందు తెలుసుకోండి చాదస్తం గారు, మునగాల. ఇలాంటి కేసులు, ఇలాంటి స్టోరీసు ఎన్నెన్నో ఉన్నాయి. వేదం చదివితేనే జ్ఞానం అబ్బుతుంది అనేది అవాస్తవము, అబద్ధపు మాట. వేదం పట్ల అత్యున్నత గౌరవభావం నాకున్నది, కానీ వేదం చదివితేనే వాడికి అర్హత యోగ్యత వస్తుంది అని ఎక్కడా చెప్పబడలేదు. ఆన్ ద కాంట్రరీ, వేదాధ్యయనము ఎంతో చేసి చతుర్వేద పండితుడైనటువంటి కావ్యకంఠ గణపతి శాస్త్రి వారు, గణపతి ముని అంటారు ఆయన్ని, ఆయన చతుర్వేదాలు చదివి ఎన్నో శాస్త్రాల్ని అధ్యయనం చేసి నాకు ఎక్కడ ఆత్మజ్ఞానము గోచరించలేదు, ఆత్మజ్ఞానం నాకు తెలియబడలేదు, నాకు ఇంకా అశాంతి ఉన్నది అన్న ఆవేదనతోటి భగవాన్ శ్రీ రమణ మహర్షుల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని వినయంగా ఆయనని ప్రశ్నించి, నేను అంతా చదివాను, అంతా చూశాను, కానీ నాకు అశాంతి ఉన్నది, నాకు భగవద్దర్శనం కాలేదు అని వినయంతో అడిగితే రమణ మహర్షి వారు, మరి అంతా బయట చూసావు, మరి లోపల చూసావా అని చెప్పని ఒకటే ప్రశ్న అడుగుతారు. అప్పటి నుంచి ఆయన ఆధ్యాత్మిక ఉన్నతి, రమణ మహర్షి వారు ఆయనకి ఎంతో ఆధ్యాత్మిక ఉన్నతిని, చివరికి ఆత్మ సాక్షాత్కారాన్ని కూడా కలిగించారు అని చెప్పని ఉంది స్టోరీ. అక్కడ కథ ఉంది, మనకి ప్రూఫ్ ఉన్నాయి, అక్కడ రాసిన మొత్తం బుక్స్ ఉన్నాయి. అంతేనా? భగవాన్ రమణ మహర్షుల దగ్గరికి అసలు వేదం అంటే ఏంటో తెలియని, వేదాధ్యయనం చెయ్యని పాల్ బ్రంటన్, డేవిడ్ గాడ్మెన్, బ్రిటిషర్స్ వాళ్ళు, నాన్ వెజిటేరియన్ ఈటర్స్ వాళ్ళు, ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే బీఫ్ తింటారు వాళ్ళు వచ్చి రమణ మహర్షి ముందు మోకరిల్లి ఆయనని మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అని అడిగితే పాల్ బ్రంటన్కి ఆత్మ సాక్షాత్కారం కలిగించాడు మహర్షి వారు అని చెప్పని మనకు ప్రూఫ్ ఉన్నది. అది పాల్ బ్రంటన్ తన బుక్ లోనే రాస్తాడు. నా జీవిత గమ్యాన్ని నాకు మహర్షి వారు దయ వల్ల నా జీవిత గమ్యాన్ని తెలుసుకున్నాను, నా జీవిత గమ్యాన్ని నేను చూశాను, భగవంతుడిని చూశాను అని చెప్పాడు. సో ఇవి ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి కదా మన కళ్ళ ముందే. అయినా కూడా ఒక మూర్ఖత్వము, ఒక చాదస్తము. అందుకనే అన్నాను మిమ్మల్ని వెంకటా చాదస్తం అని చెప్పని. వెంకటా చాగంటి కాదు, డాక్టర్ వెంకటా చాగంటి కాదు, డాక్టర్ వెంకటా చాదస్తం. పేరు మార్చేసుకోండి, పర్వాలేదు, మీకు అది యాప్ట్ గా ఉంటుంది, చాలా కరెక్ట్ గా. ఈయన మునిగి ఆయన ఎట్లానో మునుగుతున్నాడు, మునగాల. ఎందులో మునుగుతున్నాడో జ్ఞానం కాదు, దేనిలో మునుగుతున్నాడో మునగనివ్వండి, పర్వాలేదు, ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ అనుకుంటా. కానీ మీ జ్ఞానము, మీ బుద్ధి కుశలత, మీ బ్రాడ్ మైండెడ్నెస్ ఇట్లా ఉంది. మీరు వచ్చేసి సిద్ధగురు రమణానంద మహర్షి వారిని, సిద్ధి ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తారా? ప్రశ్నించి మీరు టైటిల్ యాప్టా కాదా అనేది మీరు డిసైడ్ చేస్తారా? అసలు కొంచెం ఉండాలి కదా. అసలు ఉందా, గుజ్జు ఉందా అనేది క్వశ్చన్ అక్కడ. సో మీరు అది ముందు తెలుసుకోండి, అదొకటి. తర్వాత పాయింట్ నెంబర్ 3, మాంసాహారం తినేవాడికి సాక్షాత్కారం కలగదు. మాంసాహారం తిన్నాడే కదా చెప్తుంది నేను. పాల్ బ్రంటన్, డేవిడ్ గాడ్మెన్ వీళ్ళంతా. స్వామి వివేకానందుడు మటన్ తినేవాడు అని ఆయన బుక్స్లో ఆయనే రాశారు. బయోగ్రఫీ ఆఫ్ వివేకానంద బై నిఖిలానంద బుక్ లో ఉంటుంది. అకేషనల్ నాన్ వెజిటేరియన్, ఆయన తినేవాళ్ళు నాన్ వెజ్. బెంగాలీ కల్చర్లో వాళ్ళు ఫిష్, నాన్ వెజ్ అంతా తింటారు. సో ఇవన్నీ తెలీదా? అగస్త్య మహర్షి వేద ఋషుల్లో ఎంతో మంది భగవంతుడి ప్రసాదంగా మాంసాహారాన్ని స్వీకరించారు అని చెప్పని ఎన్నో ఉన్నాయి మనకి. ఇవన్నీ మీకు తెలీదా? వాతాపి జీర్ణం అని చెప్పని అగస్త్య మహర్షి విషయంలో కథనం ఉన్నది కదా. ఆయన నాన్ వెజ్ తిన్నారు అని ఎన్నో మనకి ఉన్నాయి కదా ప్రమాణాలు. అవన్నీ మీకు తెలీదా? మీకు అవన్నీ తెలియవు. ఎంతసేపు చాదస్తము అంతే. నేను వేసుకున్న బట్టలు, నేను తినే తిండి, నేను ఏదైతే చూస్తున్నానో అదే సత్యము, నేను చూడండి సత్యం కాదు. దీన్నే చాదస్తం అంటారు. అందుకనే అన్నాను మిమ్మల్ని డాక్టర్ వెంకటా చాదస్తం అని చెప్పని. ఆయన చెన్నప్ప గారిని కామెంట్ చేస్తూ ఉన్నారు, స్వామికి చతుర్వేద జ్ఞాన బ్రహ్మ బిరుదు ఎట్లా ఇస్తారు అని చెప్పని.
మీరు అసలు చెన్నప్ప గారితో వాదించగలరా? మాట్లాడగలరా? ఆయనకున్న వేదజ్ఞానం ముందు మీదెంత? పండిత గోపదేవుల పేర్లు తీశారు. అసలు గోపదేవు గారి కాలి గోటికి మీరు సరిపోతారా? పండిత గోపదేవులు ఆయన రాసిన పుస్తకాల్లో సమాధి ఇవన్నీ రాశారు. ఆ పండిత గోపదేవ్ గారి శిష్యులు అయినటువంటి చెన్నప్ప గారు అది గ్రహించారు కాబట్టి, అటువంటి గురువు దగ్గర శిష్యరికం చేశారు కాబట్టి, మహర్షి వారి విద్వత్తు ఏంటి, ఆయన ఆయన ఆత్మజ్ఞానం కలిగిన ఆయననా కాదా, ఆయన పక్కనుంటే ఎట్లాంటి భావాలు కలుగుతున్నాయి మనకి అనేది అంతా పరిశీలించి ఆయన పరిశోధించుకొని ఇచ్చిన బిరుదు అది. అంతేగాని గుడ్డిగా ఇచ్చిన బిరుదు కాదు. మీలాంటి వాళ్ళు అసలు సర్టిఫై చేయాల్సిన పని లేదు. మీలాంటి వాళ్ళు ఆ గేట్ బయట ఉండాలా ఎక్కడన్నా ఎప్పుడన్నా. బట్ అయినా కూడా ప్రశ్నిస్తున్నాను వేదమాత తరఫు నుంచి ప్రశ్నిస్తున్నాను అంటున్నారు కదా. రండి ఒకసారి, మీకు అదే మళ్ళీ చెప్తున్నాను. మీరు రండి, మీరు వచ్చి ఇక్కడికి వచ్చి ప్రాపర్ ప్రోటోకాల్ ప్రకారంగా మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మాట్లాడొచ్చు. అంతేగాని ఎక్కడో కూర్చొని ఒక ఇద్దరు కోన్కిస్కాగాళ్ళని వేసుకొని బుద్ధి జ్ఞానం లేకుండా అసలు మాటల్లో స్పష్టతే లేని వాళ్ళని వేసుకొని వచ్చి ప్రశ్నించేస్తున్నాను అసలు ఎట్లా వేసుకుంటారండి, ఏమిటండి వేదం అంటే తమాషానా అండి అని చెప్పని దీర్ఘాలు తీసుకుంటూ మాట్లాడితే అవన్నీ చెల్లవు. చాదస్తం గారు, ముందు ఈ చాదస్తాలన్నింటినీ వదులుకోండి. ప్రశ్నించే ముందు ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు హ్యావ్ ఇస్ అన్ ఓపెన్ మైండ్. అవతల వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు, అంతేగాని ఓ ప్రీకన్సీవ్డ్ నోషన్లో వచ్చేసి నేనే పిస్తాని, నేనే పులిహారని, నేనే పెద్ద ఇది, నన్ను మించినోడు ఎవడూ లేడు అని చెప్పని మీరు అనుకుంటే అవన్నీ చెల్లుబాటు కావు. చాదస్తం గారు, మునిగే శాస్త్రి గారు, అపోని ములక్కాయ శాస్త్రి గారు, ఏదన్నా అనుకోండి, మీరు అవన్నీ ముందు ఆలోచించుకోండి. పాయింట్ నెంబర్ 4, ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువులకు, సిద్ధ గురువులకు ఆడంబరాలు అవసరమా, యూట్యూబ్లో అవసరమా, వీడియోలు అవసరమా, ఇవన్నీ అడుగుతున్నారు. ఇవన్నీ కాలంలో వచ్చిన మార్పులు కదా చాదస్తం గారు, ఇవన్నీ కాలంలో వచ్చిన మార్పులు కదా. మరి కాలంలో టెక్నాలజీని చెడుకు ఎట్లా వాడుతున్నారో టెక్నాలజీని మంచికి కూడా వాడతారు. టెక్నాలజీ అనేది చెడుకు ఒక్కదానికే కాదు కదా, మంచికి కూడా వాడతారు. లేదా టెక్నాలజీ అనేది ఓన్లీ డబ్బులు సంపాదించుకోవడానికో లేదా లౌకిక కర్మల కోసమోనే కాదు కదా, దీనికి కూడా వాడతారు టెక్నాలజీని. ఇప్పుడు ఆయన ఇట్లా లైవ్ చేస్తూ ధ్యానం సెషన్స్ అవి చేయటం వల్ల ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారు, ఎంతమంది ధ్యాన నిమగ్నులు అయ్యారు, అసలు ధ్యానం అంటే స్పెల్లింగే తెలియని వాళ్ళు కూడా ఎంతమంది కూర్చొని ధ్యానం చేస్తున్నారు. పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన నాకు కూడా తెలుసు కదా. సో టెక్నాలజీని అట్లా వాడతారు. వీళ్ళకి ఆడంబరాలు అవసరమా ఏంటి, అవన్నీ మీరు నేను కాదు డిసైడ్ చేసేది. చాదస్తం గారు, మునగాల గారు, ఇవన్నీ మనం కాదు డిసైడ్ చేసేది. ఇవన్నీ హయ్యర్ అప్స్ అంటారు, గురువులు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే పరమహంస యోగానంద వారు. పరమహంస యోగానంద గురువు అయినటువంటి యుక్తేశ్వరగిరి గురువు అయినటువంటి లహరి మహాశయుల గురువు అయినటువంటి అవతార్ బాబాజీ 16 ఏళ్ల కుర్రోడిగా పరమహంస యోగానంద వారికి దర్శనం ఇచ్చినప్పుడు, ఇది ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి, ఒక యోగి ఆత్మకథ అనే బుక్లో ఉన్నది. చదవండి ఒకసారి. ఎంతసేపు వేదం 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 అని చెప్పిన అరిగిపోయిన రికార్డులాగా అక్కడే కొట్టుకుంటూ ఉండటం కాదు. ముందు బావిలో కప్పల్లా కాకుండా బయటికి వచ్చి ఇలాంటి పుస్తకాలు చదివితే కొంత తెలుస్తుంది మీకు. ఆ పుస్తకంలో ఆయన క్లియర్గా రాశారు, నాకు 16 ఏళ్ల కుర్రోడిగా దర్శనం ఇచ్చినప్పుడు అవతార్ బాబాజీ నన్ను మీరు తీసుకెళ్ళండి, నేను మీతోటి మీ గ్రూప్లో ఉండి నేను సమాధినిష్ఠుడిని అవుతాను, నన్ను తీసుకెళ్ళండి ప్లీజ్ అని ఏడుస్తూ అడిగితే అవతార్ బాబాజీ, ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉన్నది, ఇప్పుడు నిన్ను I have chosen you as my messenger to the West because I hear a lot of voices from the West. I hear a lot of cries from the West. So I have chosen you as my messenger. So నువ్వు అమెరికా వెళ్ళాలి, నేను నిన్ను ఎంచుకున్నాను, అందుకని నువ్వు వెళ్ళు. నాట్ దిస్ టైమ్, సమ్ అదర్ టైం, నువ్వు నాతోటి ఉంటావు సమ్ అదర్ టైం అని చెప్పి చెప్తారు. సో గురువు ఆదేశం మేరకు ఆయన అమెరికా వెళ్ళి చేయాల్సిన తత్వ ప్రచారము, క్రియాయోగ ప్రచారము అది చేశారు. స్టీవ్ జాబ్స్ కూడా ఇంప్రెస్ అయ్యి, ఎంతోమంది సెలబ్రిటీస్ వాళ్ళు అక్కడ ఇంప్రెస్ అయ్యి వాళ్ళు ఎంతో బెనిఫిట్ పొందారు. స్టీవ్ జాబ్స్ పర్సనల్గా తన యానల్స్లో రాశాడు పరమహంస యోగానంద వారి బుక్, ఒక యోగి ఆత్మకథ గురించి, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి. గురువులు వాళ్ళకి ఆదేశాలు అనేది హయ్యర్ అప్స్ నుంచి వస్తాయి. మీలాంటి వాళ్ళు వచ్చేసి నేను పరీక్షిస్తా, నేను అప్రూవ్ చేస్తా, నేను టైటిల్ ఇస్తా, అట్లా ఉండదు. మీరెవరండి చాదస్తం గారు? కుచ్చుకుచ్చు కుయ్యాలు, కోన్ కిస్కాలు, వీళ్ళెవరూ వచ్చి గురువులకి టైటిల్స్ ఇవ్వరు. దానికి గురువులు గురు పరంపర అని చెప్పనంటే నేను గ్రామర్ గురువుని, 1 పుల్ల 2 పుల్లలు 3 పుల్లల చాదస్తాన్ని అని చెప్పని మీరు కాదు గురువులు. ఆత్మజ్ఞానం పొంది ఆత్మసిద్ధి పొందిన వాళ్ళు గురువులు. అటువంటి ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు, వాళ్ళకి హయ్యర్ అప్స్ తోటి మాట్లాడే ఆ స్థితి, ఆ స్థాయి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎట్లా కమ్యూనికేట్ చేస్తారో వాళ్ళు అట్లా కమ్యూనికేట్ చేసి వాళ్ళకి మెసేజెస్ వస్తాయి కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు నడుస్తారు. మీరు నేను కాదు కదా చెప్పాల్సింది.
సో తెలుసుకోండి, మునిగే శాస్త్రి గారు అండ్ చాదస్తం గారు తెలుసుకోవాలా మీరిద్దరు. యూట్యూబ్ ఉంది కదా అని చెప్పని, కెమెరాలు ఉన్నాయి కదా అని చెప్పని పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ కామెడీ వీడియోలు, ఇవన్నీ కామెడీ వీడియోలు ఇలాగ అయిపోతున్నాయి మీవి. మీ కామెడీ వీడియోలే నవ్వుకుంటున్నాం బాగా ఇక్కడ చూసి వీడియోలు. ఎంత చాదస్తంలో ఉన్నారు చూడు. ఆయన మునిగే శాస్త్రి అయితే అనే పని, ప్రశ్న అడిగే స్పష్టత లేదు, అసలు ఒక ఆలోచనలో స్పష్టత లేదు, అసలు మాటలో అంతకంటే లేదు స్పష్టత. ఇటువంటి బ్యాచ్ వచ్చి మీరు ప్రశ్నిస్తారంట, మీరు వచ్చేసి గురువులకి టైటిల్స్ ఇచ్చేసి మేము నిర్ధారణ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. కొంచెం కామన్ సెన్స్ ఉండాలా మీరు. ఐ థింక్ మీరు కనీసం ఎడ్యుకేషన్ ఉంది కదా, యుఎస్లో ఏదో డాక్టరేట్ అది తీసుకున్నారని చెప్పి చూశాను ఎక్కడో, పిహెచ్డి అది చేశారు టెక్సస్ అల్పాజో ఎక్కడో అని చెప్పని. కనీసం మినిమం కామన్ సెన్స్ తెచ్చుకోండి. అక్కడ ఉన్నాను కదా అని చెప్పని పిచ్చి పిచ్చి వాడు పడితే అక్కడ కూడా పడతాయి కేసులు. ఎక్కడ మీరు ఉండేది కమింగ్ కదా, కమింగ్ జార్జియా ఏదో ట్రయల్ చూశాను అడ్రస్ మీది, వేదిక్ యూనివర్సిటీది, దాని మీద కూడా పడతాయి మళ్ళీ కేసులు. అంత దూరం తెచ్చుకోవద్దు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. అండ్ లాస్ట్లీ, మనకి తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు యోగి వేమన. పరమగురు కేడర్ ఆయన యోగి వేమన. ఏ వేదం చదివాడండి? ఎక్కడ ఏ వేదం చదివాడు యోగి వేమన? హీ వాజ్ నోన్ టు బి ఎ నాన్ వెజిటేరియన్. యోగి వేమన మాంసాహారి, మాంసం తినేవాడు. అటువంటి యోగి వేమన గురువు అనుగ్రహం వలన అన్నీ వదిలేసి, ఆయన ఒక గురువు అనుగ్రహం వలన, గురువు దయ వల్ల ఆయన ఆత్మజ్ఞాని అయ్యి అద్భుతమైనటువంటి వేమన శతకాన్ని మనకు అందించాడు. అందులో ఒక పద్యము అయింది, బ్యూటిఫుల్ పద్యము. కారు కారు గురులు కాగుణింతము చెప్ప, శాస్త్రపాఠములను చదివి చెప్ప, ముక్తిదారి చూపు మూలంబు గురుడురా విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పని. అంతేగాని శాస్త్రాలు చదివేసి వేదాల్ని నవిలేసి చేసిన వాడు గురువు అని చెప్పలేదు. ముక్తిదారి చూపించే మూలము గురువు. అటువంటి గురువు సర్వసమర్థుడిగా ఉంటాడు. ఆయనకి ఎట్లా నడిపించాలి, ఎవరిని ఎట్లా నడిపించాలి, అందరికీ ఒకే మందు అన్నట్టుగా ఒకేలాగా ఉండరు గురువులు. ఎవరు ఎట్లా ఉండాలో అట్లా ఉంటారు, ఎప్పుడు ఎట్లా ఉండాలో అట్లా ఉంటారు. దాన్ని గురువులు డిసైడ్ చేస్తారు. అంతేగాని హంగులు ఎందుకు, ఆర్భాటాలు ఎందుకు, అవి అంటే దానికి కారణాలు ఉంటాయి, దానికి వేరే రీజన్స్ ఉంటాయి. ముందు ఆ మనిషిలో జ్ఞానం ఏంటో చూడాలి కానీ ఏం బట్టలు వేసుకున్నాడు, ఎట్లా వచ్చాడు, ఎట్లా షోకు చేసుకున్నాడు, ఇవి కాదు కదా చూడాల్సింది. అవి మీలాంటి వాళ్ళు చూసేవి అవి. సో అది తెలుసుకోండి ఫస్ట్. హంగులు ఎందుకు, ఆర్భాటాలు ఎందుకు అంటున్నారు. మనకి చరిత్రలో ఎంతో మంది ఉన్నారు కదా ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు. శ్రీరాముడి మామ అయినటువంటి జనక మహారాజే మనకి పెద్ద ఎగ్జాంపుల్. ఆయన రాజ్య పరిపాలన చేస్తూ అన్ని భోగాల్లోనూ మహా ప్యాలెస్ లోనూ ఉంటూ, ఆయన ఎక్కడో అడవుల్ని, రాజ్యాన్ని వదిలేసి అడవుల్లో ఎక్కడో లేడు, ఆయన ప్యాలెస్ లోనే ఉన్నాడు. ఆయనకి సాక్షాత్కారం కలిగింది అనే దానికి అష్టావక్ర గీత మనకి ప్రమాణంగా నిలుస్తుంది. అష్టావక్ర మహర్షి ఆయనకి సాక్షాత్కారం కలిగించాడు అని చెప్పని. ఇట్లనే అష్టావక్ర మహర్షి ఫాదర్ కాహరుడు శాస్త్రజ్ఞానము అని చెప్పను విరవీగుతా ఉన్నప్పుడు జనక మహారాజు పిలిచి ఆయన్ని, నువ్వు నాకు ఆత్మసాక్షాత్కారం కలిగిస్తావా లేకపోతే నేను జైల్లో అయినా అని చెప్పి జైల్లో వేస్తాడు, కలిగించలేదు కాబట్టి. అప్పుడు వస్తాడు అష్టావక్ర మహర్షి పిక్చర్లోకి. ఆయన సాక్షాత్కారం కలిగించి తర్వాత నా తండ్రిని విడుదల చేయి అని చెప్పని విడుదల చేయిస్తాడు. ఆ ఆత్మసాక్షాత్కారం కలిగించిన తర్వాత చెప్పిన భాష్యమే అష్టావక్ర గీత అని. మరి ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మనకి చాలా ఉన్నాయి కదండి. చాదస్తం గారు, ముందు ఆ చాదస్తం నుంచి బయటికి రండి కొంచెం. మునిగే శాస్త్రి, నువ్వు కూడా చాదస్తం నుంచి బయటికి రావాయా ముందు. ప్రశ్నించడం తర్వాత ముందు మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలా. ముందు మీకు మీరు ప్రశ్నలు వేసుకొని ఫస్ట్ సద్గ్రంథాలని కొంచెం చదవండి. వేదం చదివారు కరెక్టే, వేదాన్ని నవిలేశా అని చెప్పని అంటున్నావు, కానీ ఆ వేద సారాన్ని జీర్ణం చేసుకున్నావా? ఆ వేదం చెప్పే సారాంశం ఏంటి అనేది జీర్ణం చేసుకున్నావా అనేది కదా ప్రశ్న. అది ముందు చూసుకోండి. అది సారాంశాన్ని ముందు జీర్ణం చేసుకోవాలి అని చెప్పనంటే ముందు గురువుల చరిత్రలు అవి చదవండి. ఇలాంటివి చదివితే అప్పుడు కొంచెం బోధపడుతుందేమో మీకు. లేదా క్లోజ్డ్ బుక్ లాగా ఉండి క్లోజ్డ్ మైండ్ సెట్ తోటి ఉండి ఇవన్నీ చేస్తాము అని చెప్పనంటే పిచ్చోళ్ళు వెర్రోళ్ళు అంటారు, మిమ్మల్ని నవ్వుకుంటారు జనాలు చూసి. అందుకని ముందు దయచేసి సరైన పుస్తకాలని చదవండి. ప్రశ్నించే ముందు ప్రశ్నల తర్వాత ముందు అసలు మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రశ్నించుకొని ముందు సరైన ప్రశ్నలు మీకు మీరు వేసుకొని సరైన గ్రంథాలని ఫస్ట్ చదవండి. చదివితే అప్పుడు తెలుస్తుంది. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయినాథాయ నమః.